హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు మా అక్క దగ్గర ఉన్న కొన్ని కాస్ట్లీ శారీస్ విత్ దాని బ్లౌజ్ వర్క్, దాని కాస్ట్ ఎస్టిమేషన్ అనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మీకు ఇది యూజ్ అయ్యిద్దని, ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ వర్క్ కి ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా, ఈ శారీ వర్తా కాదా అని తెలుసుకోవడం కోసం నేను మీకు మా అక్క కలెక్షన్ అనేది కొన్ని శారీస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ శారీ ఏంటది అనుకుంటున్నారు? ఎవర్ గ్రీన్, ఎప్పుడు మార్కెట్ లో ఒక ట్రెండ్ మోగిస్తున్న మంగళగిరి పట్టండి. ఈ సారీ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ గ్యాప్ బార్డర్ వస్తుంది కదా, గ్యాప్ బార్డర్ మోడల్ స్టైల్ తీసుకున్నాము. విత్ ఇది కనకాంబరం కలర్, దానికి డార్క్ కాఫీ కలర్ వచ్చారు, బ్లూ కలర్ వచ్చింది. ఈ శారీ అంతా సేమ్. మంగళగిరి అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఎంత హెవీ, రోజంతా మనం కట్టుకున్న దాని నుంచి మనకి కొంచెం కూడా అలసిపోము, అంత బాగుంటుంది మనకి ఈ శారీ అనేది. అంత వర్త్, కట్టుకున్న రిచ్ లుక్, ఉందాతనం అన్ని మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇదిగోండి ఈ శారీ యొక్క బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చి ఈ కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్ వస్తుంది. మీకు నేను ఇది ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. ఇది మీకు ఫ్రంట్ వ్యూ అనమాట. దీని యొక్క బ్లౌజ్ మేము ఎలా డిజైన్ చేయించుకున్నామంటే, ఎందుకంటే శారీ అంతా సింపుల్ గా ఉంది కదా, ఇప్పుడు మనం ఈ శారీ సింపుల్ దానికి మనం బ్లౌజ్ హైలైట్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ మేము ఎలా హైలైట్ చేసామంటే, ఈ డిజైన్ పెట్టించుకున్నాం. బ్రౌన్ కలర్ దానికి ఏ కలర్ అయితే కనకాంబరం కలర్ ఉందో, కనకాంబరం కలర్ విత్ గ్రీన్ కలర్ ప్యాటర్న్ తో నెక్ కట్ వర్క్ స్టైల్ వస్తుంది కదా, ఆ కట్ వర్క్ స్టైల్ తీసుకొని పాట్ ని డిజైన్ తీసుకుందామండి. చూడండి ఈ మగ్గం వర్క్ చాలా తక్కువ రేట్ పడిందండి. మగ్గం వర్క్ అది, ఇది అసలు కంప్యూటర్ వర్క్. అది కూడా చూసారు ఎంత రిచ్ లుక్ వచ్చిందో ఈ శారీకి. జస్ట్ 800 పడిందండి మాకు ఈ వర్క్. ఇక సేమ్ అదే శారీలో క్లాత్ మీదే వాడాము. కాకపోతే ఇన్ కేస్ మీరు ఎవరైనా మగ్గం వర్క్ కానీ ఇలా కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకోవాలనుకుంటే సేమ్ క్లాత్ కాకుండా రా సిల్క్ ఫ్యాబ్రిక్ హాఫ్ పట్టు కానీ వాడండి. సో ఈ బ్లౌజ్ మళ్ళీ సింపుల్ గా ప్లెయిన్ గా బార్డర్ వేసుకొని మీరు స్టిచ్ చేసుకుంటే 2 మోడల్స్ లా ఉపయోగపడుతుంది ఏ శారీకైనా. ఇది ఒక టిప్. ఇంకా నెక్స్ట్ అనదర్ శారీ ఇంకోటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ శారీ ఎంత కాస్ట్ అనేది నేను మీకు చెప్పలేదు కదా. ఈ శారీ వచ్చి 4-5 పడిందండి, ఎందుకంటే లేటెస్ట్ మోడల్ కాబట్టి 4-5 పడింది. పైగా ప్యూర్ హ్యాండ్లూమ్, నో పవర్ లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్. అసలు చూడండి ఎంత ఫ్లఫీగా, ఇలా నొక్కితే ఎంత మెత్తగా అయిపోతుందో అనేది చాలా వర్త్ అనిపించింది ఈ రేట్ కి. లేటెస్ట్ డిజైన్. ఈ శారీ ఓవరాల్ గా నాకు టోటల్ గా ఒక 5500 పడింది విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తో కలిపి. మాకు కంప్యూటర్ వర్క్ అండ్ స్టిచ్చింగ్ కలిపి ఓవరాల్ శారీ కాస్ట్ 5500, ఎందుకంటే లేటెస్ట్ మోడల్ కాబట్టి. ఇలాగే మా దగ్గర ఉన్న మంగళగిరి కలెక్షన్ ఫస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ప్రెసెంట్ ఇది చాలా ట్రెండింగ్ గా ఉంది కాబట్టి నేను మీకు ఇది చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఎవర్ గ్రీన్, అందరికి ఇష్టమైన కలర్ బ్లాక్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న వింటేజ్ చెక్ బార్డర్ అనమాట, చెక్స్ బార్డర్. సో ఈ ఈ వింటేజ్ చెక్స్ అనేది సేమ్ శారీ అంతా ఇలాగే రన్నింగ్ అవుతుంది. బ్లాక్ కదండి, ఎవ్వరు కట్టుకున్నా అసలు చాలా చాలా లుక్ వస్తుంది. సేమ్ పైట్ విత్ అంతా రన్నింగ్ లోనే వస్తుంది. బార్డర్ వచ్చేసరికి ఇది 50 ఇంచ్ బార్డర్ అనమాట. ఇందులో బార్డర్స్ బట్టి కాస్ట్ ఉండిద్దండి. ఇది చిన్న బార్డర్ కాబట్టి 50 ఇంచ్ బార్డర్ 25 పడింది ఇది శారీ కాస్ట్. ఈ శారీని చూసే ఉంటారు అందరి దగ్గర, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అవుతుంది కాబట్టి. ఇందులో జార్జెట్ లో వచ్చినాయి, సిల్క్ లో వచ్చాయి, చాలా మోడల్స్ లో వచ్చాయి. కాకపోతే మంగళగిరి మోడల్ లో నేను చూపిస్తున్నాను. దీని బ్లౌజ్ వచ్చి నేను ఏం వర్క్ వర్క్ అలా ఏం చేయించుకోలేదండి. సింపుల్ యూనిట్ పెట్టించుకున్నాము, ఎందుకంటే బ్లాక్ కలర్ ఆటోమేటిక్ గా హైలైట్ అవుతామని ఎల్బో హ్యాండ్స్ వర్క్ పెట్టించుకున్నాను అంతే. ఇది సెకండ్ శారీ. ఇది మా అక్క దగ్గర ఉన్న కలెక్షన్స్ లో సెకండ్ శారీ. అండ్ థర్డ్ శారీ వచ్చేసరికి సేమ్ ఇందాక చూపించినట్టే కుంకుమ కలర్ ఐడియా ఉంది కదండి. కుంకుమ కలర్ తో పాటుగా సేమ్ కాఫీలో అదొక వింటేజ్. ఈ బార్డర్ వచ్చేసరికి చూసారా, ఇది కంచి బార్డర్ అనమాట. కంచి వింటేజ్, ఇప్పుడు కంచి బార్డర్స్ యాడ్ అవుతున్నాయి కదా. అన్ని హ్యాండ్లూమ్ అండి, మేము తీసుకునే అన్ని హ్యాండ్లూమ్, అందుకే ఎంత కాస్ట్ ఉన్నాయి. పవర్ లూమ్ అయితే దీనిలో హాఫ్ రేట్ కే వస్తుంది ఏ శారీ అయినా. ఇప్పుడు 2000 అయితే అది 1000 కి 1200 కే వచ్చేస్తుంది. కాకపోతే హ్యాండ్లూమ్ కాబట్టి ఇంత కాస్ట్ పడుతుంది. ఇది వచ్చేసరికి
25 పడింది. సేమ్ సేమ్ అది 2000 అయితే ఇది 25 పడిందండి. ఎందుకంటే ఇది కంచి బార్డర్ వచ్చింది, పట్టు చీరలకు ఉండే టైప్ బార్డర్ కాబట్టి. దీనికి సేమ్ పైచంగ్ వచ్చేసరికి సేమ్ అదే డిజైన్, రన్నింగ్ పైచంగ్ వచ్చి సేమ్ బ్లౌజ్ ఏ కలర్ ప్యాటర్న్ వస్తుందో పైచంగ్ కూడా అదే కలర్ ప్యాటర్న్ అన్నమాట. దీన్ని కూడా మేము ఎందుకంటే మంగళగిరి పట్టు ఎక్కువ వర్క్ చేస్తే లుక్ ఉండదండి, పిచ్చి శారీలా కనిపిస్తుంది. సో సేమ్ ఏదైతే శారీలో బ్లౌజ్ ఇచ్చారో అదే హై నెక్ పెట్టించుకున్నాం. ఇప్పుడు హై నెక్ కొంచెం ఫ్యాషన్ అవుతుంది కదా, సో హై నెక్ పెట్టించుకొని ఆ బార్డర్ సేమ్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చుకున్నాం. షార్ట్ ఇస్తే ఏమైపోతుందంటే ఇక్కడ ఈ ఎల్బో బోర్డర్ అంతా షార్ట్ హ్యాండ్ వస్తుంది. సో మేమేం చేద్దాం అనుకున్నామంటే క్లాత్ ఎలివేట్ అవ్వాలి, కలర్ కాంబినేషన్ సెట్ అవ్వాలని మాక్సిమం అన్ని ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాం. ఇది ఈ శారీ అన్నమాట. ఇవి మా అక్క దగ్గర ఉన్న ప్రెసెంట్ మంగళగిరి కలెక్షన్స్. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ. అదనమాట. సింపుల్ అవి 1000, 2000, 1500 కూడా ఉన్నాయి. సపోటా కలర్ అవి కూడా మీకు కావాలంటే చూపిస్తాం, తక్కువ డిజిటల్ ప్రింటింగ్ అవి. అండ్ మీకు ఇంకోటి మంగళగిరిలోనే ఇవి వచ్చి కంచి బార్డర్, ఒకటి గ్యాప్ బార్డర్, ఇంకోటి చెక్స్ ప్యాటర్న్ చూపించాను కదా. ఇప్పుడు ఇంకో లేటెస్ట్ మోడల్ డిజిటల్ ప్రింట్ అని వస్తున్నాయండి మంగళగిరిలోనే. హాఫ్ చెక్స్ వచ్చేసినాయి, హాఫ్ చెక్. ఇప్పుడు అంతా వింటేజ్ ట్రెండ్ నడుస్తుంది కదా, సో హాఫ్ చెక్స్ వచ్చేసాయి, మిగతా హాఫ్ వచ్చేసరికి ఒక బార్డర్ లా వచ్చింది. శారీ అంతా ప్లెయిన్ రన్నింగ్ లో వస్తుంది, సింపుల్ రన్నింగ్. మనకి ఇది వేసుకుంటే పై చెంగు దగ్గర ఇలా వస్తుంది అనమాట.